ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. ఇరాన్ దేశంలో అపారమైన చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకు అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై యుద్ధం చేస్తున్నాయని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు. ఆదివారం దుగ్గిరాల ముర్తుజానగర్లో ఇరాన్పై యుద్ధం ఆపాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుద్ధాలు వద్దు శాంతి కావాలి అనే ప్లకార్డులతో ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ జిలానీ, షేక్ కౌనేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ఇరాన్ దేశంలోని అపారమైన చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకే అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై యుద్ధం చేస్తున్నాయి. అమెరికా సామ్రాజ్యవాద దేశాలు ఆయిల్ మీద ఆధిపత్యం కోసం కొన్ని దేశాల మీద దాడులు చేయడం అన్యాయం. అమెరికా దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడం కోసం రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా తదితర దేశాల మధ్య యుద్ధాలు సృష్టించి కల్లకల్లోలం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్ తోనే నేడు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ఆయిల్, గ్యాస్ సంక్షోభం ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ప్రతి నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటి పేదల బతుకు దుర్భరంగా మారింది. ఇరాన్లో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి ఘటనలు మేధావులందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.